వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ యొక్క దారిని ఎంచుకోండి, యు ఆర్ రెడీ అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఈ విషయంలో ఏంజల్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నలుగురు మీ విషయంలో రాబరీ చేయాలనుకున్న విషయం అడ్డం తిరిగింది. అసలు గాడ్స్ ప్లాన్ ఏంటి, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ ఏంజిల్స్, అసెంజర్స్ మీకేం చెప్తున్నారు అంటే చూస్ యువర్ పాత్, మీ యొక్క దారిని ఎంచుకోండి. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సిన టైం, ఓకేనా? మిమ్మల్ని 4 సైడ్స్ నుంచి మీ ఏంజల్స్, అసెంజర్స్, మీ డివైన్ ప్రొటెక్ట్ చేసేసారు. ఒక సైడ్ నుంచి లయన్ అండి, అమ్మవారు. ఇంకో సైడ్ నుంచి ముక్కోటి దేవుళ్ళు. ఇంకొక సైడ్ నుంచి ద అల్టిమేట్ క్రియేటర్. ఇంకొక సైడ్ నుంచి భూదేవి. మీకు 4 సైడ్స్ నుంచి కూడా ఇవిలై ఉంది. 4 సైడ్స్, ఈక్వల్ 4 సైడ్స్, 4 ఇళ్ళలో వాళ్ళు మీకు చాలా జెలసీ చూపిస్తున్నారు, ఓకేనా? మీకు ఎంతైతే జెలసీ చూపిస్తున్నారో అంతకి 100 టైమ్స్ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళ జెలసీ అట్లీస్ట్ మీ ఇంటి గుమ్మం దగ్గరికి కూడా రావట్లేదు, ఓకేనా? అంత ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు. మీ కేర్ గివర్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ముందుకు వెళ్లకుండా చేసేయాలి, ఓకేనా? వాళ్ళని ఎలాగైనా సరే 100% ఇంకా మిస్ అవ్వకూడదు. ఇది మీ యొక్క కార్మిక్స్ యొక్క ఆలోచన. వాళ్ళు చెప్తుంది, ఓకేనా? కార్మిక్స్తో చెప్తుంది. ఏదైతే అనుకున్నారో అది అసలు జరగదండి. అలాంటి దానికి సిచ్యువేషన్కి అసలు ఛాన్సే లేదు, అసలు పర్మిషన్ కూడా లేదు, ఓకేనా? మీ కేర్ గివర్ విషయంలో గొడవ పెట్టుకోవడానికి, ఆపాలి అని చూడడానికి, ఓకేనా? అసలు వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, రియాలిటీని మర్చిపోతున్నారు వాళ్ళు. ఈర్ష్య, అసూయ ఉండొచ్చు, ఇంకొకరిని తప్పు పట్టాలి అంటే కూడా కొంతవరకే, ఓకేనా? ఇంకొకరి లైఫ్ని ఆపేయాలి, తలరాతని మార్చేయాలంటే ఇక్కడ తలరాతకి, కర్మకి ఎవ్వరు అతీతులు కాదు, ఓకేనా? మీ విషయంలో వాళ్ళు అనుకుంటుంది ఏంటి అంటే, ఒకటి, మీ విషయంలో తప్పు చేసి వాళ్ళు తప్పించుకోవాలి. అంటే తప్పు చేసి దొరకకూడదు, అంటే తప్పు అంటే కర్మ నుంచి తప్పించుకోవాలనేది వారి యొక్క ప్రయత్నం. వాళ్ళు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలనేది వారి యొక్క ప్రయత్నం. మీరు వాళ్ళ కర్మ ఇవ్వక్కర్లే, మిమ్మల్ని తిట్టారని మీరు తిరిగి వాళ్ళని తిట్టక్కర్లే. వాళ్ళు చేసిన ప్రయత్నమే తప్పు, అది అసలు ఎప్పటికీ జరగదు, ఓకేనా? అండ్ సెకండ్ది, వాళ్ళు మీ తలరాతని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఓకేనా? ఇది రెండో మేజర్ తప్పు. ఈ రెండు కూడా వాళ్ళ చేతుల్లో లేవు. ఇంకా వాళ్ళు అడపాదడపాగా డైలాగులు వేయడం, అడపాదడపాగా మీ గురించి రూమర్స్ చెప్పడం, అటు ఇటు తిరగడం, హెడ్ఏక్, లెగ్ పెయిన్స్ వచ్చేలా చేయడం ఏమో తప్ప ఇంతకు మించి అసలు ఏమీ క్రియేట్ చేయలేరండి మీ లైఫ్లో. మితిమీరి ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ తలరాతలు మారిపోతాయి. ఎందుకంటే ద క్రియేటర్, ద అల్టిమేట్ క్రియేటర్ ఒకరే, ఓకేనా? జననమైనా మరణమైనా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ దానికి ఎవ్వరూ అతిథులు కాదు. మిమ్మల్ని ఆపాలనే ప్రయత్నంలో విపరీత చేష్టలు చేసి వాళ్ళు ఆగిపోవడం తప్ప మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. ఏంజల్ చెప్తున్నారు, ఈ స్టూపిడిటీని మీ విషయంలో ఎవరైతే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి రిలేటివ్స్ పరంగా, ఫేక్ ఫ్రెండ్స్ పరంగా, ఫేక్ నైబర్స్ పరంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళన్నిటిని పక్కన పెట్టేసి చూస్ యువర్ పాత్, మీ యొక్క దారిని ఎంచుకోండి, ఓకేనా? మీకు త్వరలోనే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంట. ఆ ఇన్ఫర్మేషన్ మీకు లైఫ్లో చాలా మేజర్ క్లారిటీని ఇస్తుందండి, ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే మీరు చాలా హీల్ అవుతారు, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ముఖ్యం కూడా, ఓకేనా? సో స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్. మీరు ఎవరిని ఏం అనడానికి వెళ్ళొద్దు, బికాస్ యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. వారు ఎంతైనా సరే దూరం నుంచి లవలవ అనుకోవడం తప్ప మీ దాకా ఎవ్వరు రాలేరు, మీ ఏంజల్స్ రానివ్వరు, ఓకేనా? సో టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్. మీ యొక్క నీడ్స్ని మీరే టేక్ కేర్ చేసుకోవాలి. మీకు ఏం కావాలి, మీరు ఎలాంటి ఫుడ్ తినాలనుకుంటున్నారు, అండ్ మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారా, హీల్ అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా మీ లైఫ్లో సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ఇంట్లో టీ పొడో లేదా ఇంకొకటో మీకు కావాల్సింది అయిపోయింది,
తీసుకోండి. టేక్ కేర్ యువర్ నీడ్స్. మీ యొక్క అవసరాలను ఇప్పుడు మీ యొక్క అవసరాలను మీరు తీర్చుకునే పనిలో ఉండాలి. ఓకేనా? మీ అవసరాలను మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఖచ్చితంగా మీ అవసరాలు మీరు తీర్చుకోవాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఓకేనా? బేసిక్ నీడ్స్‌ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్ అండి. మీ యొక్క సోల్ వాయిస్ వినండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి. జాయ్‌గా ఉండండి. అండ్ మీ విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో ఒకసారి మళ్ళీ కూడా రీవాల్యుయేట్ చేసుకోండి. రివ్యూ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే పని చేశారో ఈ 3 మంత్స్ అయిపోయింది కదా! 3 మంత్స్‌లో మీరు ఏం పని చేశారు? ఓకేనా? ఏమేం చేశారు? ఏమేం సాధించారు? ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయగలరా? ఆ! ఇంప్రూవ్‌మెంట్ ఏమేం చేయగలరు? ఎలా చేయగలరు? చేస్తున్న పనిని గానీ, కొత్తది గానీ నేర్చుకోవటం కానీ, మీ యొక్క ప్రాస్పెక్టివ్‌లో ఏం చేయగలరు? దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ 3 మంత్స్ ప్లాన్ ఏసుకోండి. మీరు చేస్తున్న పని విషయంలో మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అలాగే టైమ్ టు మూవ్ ఇన్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్‌లో మూవ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఓకేనా అండి? ట్రస్ట్ ఇన్ ద హయ్యర్ ఫోర్సెస్ మీద నమ్మకం ఉంచండి. మీ డివైన్ మీద మీరు నమ్ముకున్న దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఓకేనా? మీరు చేయాలనుకున్న పనిని చేసుకుంటూ వెళ్ళండి. ఈవెంట్స్ అనేవి చాలా చాలా గ్రేట్ స్పీడ్‌తో జరిగిపోతాయండి. ఇంతకు ముందులాగా డిలేస్ లేవు. ఇంతకు ముందులాగా ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణము లేదు. ఓకేనా? చాలా పనులు జరుగుతాయి. అండ్ మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, మీరు కేర్‌ఫుల్‌గా రివ్యూ చేసి మీ యొక్క ఆప్షన్స్‌ని చూస్ చేసుకోండి. అంటే మీకిప్పుడు మీరు ఎకనామీని జనరేట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా? లేదా ఓన్‌గా సైడ్ ఇన్‌కమ్‌ని ఏదన్నా జనరేట్ చేయాలి. ఓకేనా? ఒక అసెట్‌ని ఏదన్నా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అలా అనుకున్నప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్‌లో మీరు కేర్‌ఫుల్‌గా రివ్యూ చేసి చూస్ చేసుకోండి. ఓకేనా? క్రియేటివ్ సొల్యూషన్స్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అది మీకు వర్క్ అవుతది. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. ఐడియలిస్టిక్‌గా ఆలోచించండి. ఓకేనా? మీకు చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ రీట్రీట్ అండ్ రీచార్జ్ అండి. కొంచెం టైం రెస్ట్ తీసుకోండి. దెన్ మళ్ళీ వర్క్ చేసుకోండి. కొంచెం టైం బ్రేక్ తీసుకోండి. మళ్ళీ వర్క్ చేసుకోండి. ఇలా కంటిన్యూ చేయండి. ఓకేనా? మీ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. జాయ్‌గా ఉండండి. అండ్ దెన్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఐ యామ్ డివైన్‌లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడేంటంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు రైట్ టైంలో మీరు మెసేజ్ అనేది చూడగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.